చదువు లేకపోయినా అందం లేకపోయినా పెద్ద కుటుంబం, చెప్పుకోదగ్గ బలగం ఉండాలి కదా. నేను కూడా నీలాగే ఆలోచించే మొదట్లో వేద అభిప్రాయాన్ని ఒప్పుకోలేదమ్మా. కానీ అభిని దగ్గర నుంచి చూశాక తన నడవడిక, కుటుంబంతో కలిసిపోయే విధానం, ముఖ్యంగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, అన్ని గుణాలు నచ్చే తన నిర్ణయం సరైందనుకున్నాను. అత్తయ్య గారు, నాలో మీకేం నచ్చి నన్ను కోడలుగా అంగీకరించారు? ఏం నచ్చి అంటే నీ సహనం, ఎంతున్నా అణిగి మణిగి ఉండే నీ లక్షణం, నలుగురిని ఆదరించే అభిమానం, అన్నిటినీ మించి నా కొడుకుని అర్థం చేసుకుని వాణ్ణి అన్నిట్లోనూ తోడుగా నీడగా ఉండి కుటుంబాన్ని ఐకమత్యంగా నడిపించుకొస్తావనే నమ్మకంతోనే నిన్ను నా కోడలిగా చేసుకున్నానమ్మా. నేను కూడా అదే నమ్మకంతో అభిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అత్తయ్య గారు. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి అత్తయ్య గారు. నేను గుళ్ళో దీక్ష చేసిన రోజులు అభి నాకు అన్ని రకాలుగా సేవ చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా ప్రాణాలు కాపాడింది. తనకే అవసరం లేకపోయినా సరే నా కోసం మన ఇంట్లో ఒక కేర్ టేకర్గా ఉండి నా అవసరాలన్నీ చూసుకుంటోంది. అంతేకాదమ్మా, రాజీవ్ తిరిగి ఇంటికి రావడానికి కూడా అభియే కారణం. అంతెందుకు, మన రాహుల్ బిజినెస్ డీల్ ఓకే అవ్వడానికి కూడా తను చాలా సపోర్ట్ చేసిందమ్మా. తను చేసిన ఓ చిన్న సహాయం, మాట రాహుల్ కంపెనీ అభివృద్ధికే కారణమైంది. అంత మంచమ్మాయి జీవితంలో ఒక పెద్ద ప్రమాదం ఎదుర్కొనబోయింది. ఒక మోసగాడి చేతిలో తన జీవితం బలయ్యేది.